సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. బ్యాంకులో పెరిగిన పని ఒత్తిడి, టార్గెట్ల రీచింగ్ లో ఎన్నో కష్టాలు, ప్రెజర్ భరించలేకపోయిన ఉద్యోగిని భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య. పని ఒత్తిడి, టార్గెట్ల నిబంధనలు భరించలేక ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగిని ఏకంగా ప్రాణాలనే తీసేసుకుంది. తన ఆవేదన తీరేది కాదన్న అపోహలో పడి భవనం మీద నుంచి దూకేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? కొన్ని దశాబ్దాల కిందట బ్యాంకు ఉద్యోగం అంటే అదో గొప్ప అదృష్టంగా భావించేవారు. చక్కగా పెద్దగా టెన్షన్ లేకుండా ఓ 8 గంటలు పనిచేసి ఇంటికి వెళ్ళిపోయే ఉద్యోగంగా అనుకొని ఆ ఉద్యోగం వస్తే మురిసిపోయేవారు. అయితే ఇటీవల కాలంలో పరిస్థితి మారింది. ప్రైవేటు బ్యాంకుల పోటీ ఎక్కువ కావడం, టార్గెట్లు రీచ్ అయ్యే క్రమంలో ఉద్యోగుల మీద కాస్తంత భారం పెరిగింది. అటు ప్రైవేటు బ్యాంకులు కావచ్చు, ఇటు పబ్లిక్ రంగ బ్యాంకులు కావచ్చు, దాదాపుగా ఇదే పరిస్థితి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న సత్య లావణ్య అనే ఈ ఇల్లాలు ఇదే సమస్యలను ఎదుర్కొంది. హైదరాబాద్ బాచుపల్లిలో నివసించే సత్యలావణ్య భర్త ఓ ఐటీ ఉద్యోగి. సత్యలావణ్య బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుంది. జీతాల రూపంలో ఇద్దరికి అద్భుతమైన ఆదాయం వస్తుంది. కానీ బ్యాంకులో పని ఒత్తిడిని మాత్రం సత్యలావణ్య తట్టుకోలేకపోయింది. నిరాశ, నిస్పృహలు ఎక్కువైపోయాయి. ఈ పరిస్థితుల్ని బంధువులు, మిత్రుల దగ్గర చెప్పుకొని బాధపడుతుండేది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ శుక్రవారం నాడు సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంతూరు వెళ్లాలనుకున్నారు. గురువారం నాడు డ్యూటీకి వెళ్లిన సత్యలావణ్య తమ టీం లీడర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికొచ్చేసింది. మరి ఏం జరిగిందో ఏమో, నేరుగా అపార్ట్మెంట్ టెర్రస్ మీదకు చేరుకొని ఒక్కసారిగా కిందకు దూకేసింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స తీసుకుంటూ సత్యలావణ్య ప్రాణాలు వదిలేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మరణం వెనుక పని ఒత్తిడే కారణమా లేదంటే మరొక రీజనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీకళ ఉట్టిపడే తమ బిడ్డను నిర్జీవంగా చూసిన ఆమె తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. సమస్య ఉంటే ఉద్యోగం మానేయాలి, కానీ ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సమస్య ఉంటే ఉద్యోగం మానేయాలి, కానీ ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమె భర్త వీరమోహన్ బావురమనడం చూపరులను కలిచివేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.